మూసీ రివర్ ఫ్రంట్ పై ప్రజాభిప్రాయ సేకరణ, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేదా పరిహారం, మొదటి దశ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ ఆదేశాలు. ఇవాళ మార్కాపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన, గిద్దలూరులో సంజీవని లబ్ధిదారులతో ముఖాముఖి. ఆగస్టు 15 నుండి పథకం అమలుకు ప్లాన్. జనసేన కమిటీలతో ఇవాళ పవన్ భేటీ, మంగళగిరి పార్టీ ఆఫీసులో సమావేశం. స్థానిక ఎన్నికలపై పరిశీలకులకు దిశానిర్దేశం. మహబూబ్ నగర్ లో ఫుడ్ పాయిజన్, పెళ్లిలో మిగిలిన స్వీట్స్ తిని 30 మందికి అస్వస్థత. బాధితులకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శ. తెలంగాణ సీఎస్ గా సంజయ్ జాజు, జూలై 1 నుండి బాధ్యతల స్వీకరణ. సీఎం సలహాదారుగా రామకృష్ణారావు. మాజీ మంత్రి సబితకు మల్రెడ్డి రంగారెడ్డి లేఖ, పథకాలు అమలు కాలేదనడంపై ఆగ్రహం. ఇందిరమ్మ చీరలు ఉచిత బస్ వాడుకోవాలని సూచన. మార్కెట్లోకి జొన్నగిరి గోల్డ్ మైన్ బంగారం అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్. ఏపీ చిత్రపటంతో బిస్కెట్ రూపకల్పన. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాళేశ్వరం ప్రాజెక్టులో సాంకేతిక పరీక్షలు పూర్తి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలతో చర్యలు. మేడిగడ్డ సామర్థ్యంపై కొనసాగుతున్న రాడార్ టెస్టులు. పల్నాడు వినుకొండ జ్యువెలరీ కేసు ఛేదన, అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న పోలీసులు. 27 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. బంజారాహిల్స్ లో రౌడీ షీటర్ అరాచకం, జ్యువెలరీ షాప్ యజమానిపై దౌర్జన్యం. బాధితుడి ఫిర్యాదుతో 2 అరెస్ట్. నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడెం వాసుల రాస్తారోకో, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. 5 రోజుల క్రితం కంటైనర్ ఢీకొని ఒకరి మృతి. నెల్లూరు జిల్లా రాజపాలెంలో దారుణం, 3 రోజులుగా చెట్ల పొదల్లో వృద్ధుడి యాతన. సొంత వారే వదిలేశారని ఆవేదన, కాపాడిన స్థానికులు. భూపాలపల్లి జిల్లా డీటీఓ మృతిపై నివేదిక సిద్ధం. బ్రేక్ వేయకుండా లారీతో ఢీకొట్టి చంపినట్టు గుర్తింపు, కుట్రకోణం లేదని నిర్ధారణ. ఎనగండ్ల మై హోమ్ సిమెంట్స్ లో బ్రహ్మోత్సవాలు, అట్టహాసంగా జరిగిన సీతారాముల కళ్యాణం. ఇవాళ స్వామివారికి చక్రాభిషేకం. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు. తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్. మహారాష్ట్ర నాగ్పూర్ లో శివాజీ పట్టాభిషేకం, పూజలు చేసి దండలతో అలంకరణ. ఛత్రపతి గొప్పతనాన్ని కీర్తించిన కళాకారులు. తమిళనాడులో రాజుకున్న మరో వివాదం, రాష్ట్ర ఢిల్లీ ప్రతినిధిగా కన్నడ వ్యక్తి నియామకం. నిర్ణయాన్ని తప్పుపట్టిన విపక్షాలు.